ఓం శ్రీ మాత్రే నమ. మే 19వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు ఆదివారం. తిథి ఏకాదశి. మధ్యాహ్నం 1:09 వరకు. నక్షత్రం హస్త. రాత్రి 2:48 వరకు. వర్జ్యం ఉదయం 9:31 నుంచి 11:18 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:34 నుంచి 5:25 వరకు. అమృతకాలం రాత్రి 8:33 నుంచి 10:20 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:36. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు విశేషం ఆదివారం ఏకాదశి. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి మోహిని ఏకాదశి అని పేరు. మోహిని తిథి చాలా గొప్ప తిథి. ఈ ఏకాదశి నాడు తెల్లవారుజామున నిద్రలేవడం మంచిది. బ్రహ్మి ముహూర్తంలో లేచి తలహార స్నానం చేయండి. 50 సంవత్సరాల వయసులోపు ఉన్నవాళ్ళు సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి. ఆలస్యంగా లేవడం మహాపాపం. ఆరోగ్యం సహకరించని వాళ్ళు, కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు తప్ప తక్కిన వారంతా తెల్లవారుజామునే లేవాలి. ఈరోజు తలంటుకోకూడదు, కానీ శిరస్నానం చేయాలి. తలంటుకోవడం అంటే తలకు నూనె రాసుకొని షాంపూ, కుంకుడుకాయ పులుసు వంటివి వేసుకొని అభ్యంగన స్నానం మాత్రం ఏకాదశి నాడు చేయకూడదు. నిత్యము చేసే శిరస్నానం కాలువలో కానీ, నదిలో కానీ, సముద్రంలో కానీ, నూతి దగ్గర కానీ, ఇంట్లో కానీ శిరస్నానం చేయాలి. ఏకాదశి ద్వాదశుల్లో తప్పక శిరస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించకపోతే మామూలు స్నానం చేసినా సరిపోతుంది. ఎప్పుడూ ఏకాదశి నాడు స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలట. సంకల్ప విహీన స్నానం వలన రావాల్సినంత ఫలితం రాదు అని శాస్త్రం. స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకున్న తువ్వాలు కట్టుకొని అర్చన చేయడం మహాఘోరమైన పాపం. అలాగే ఆలయంలోకి ప్రవేశించడం కూడా నిషిద్ధం. పూర్తిగా తడి కానీ, పూర్తిగా పొడి కానీ అయితే కొంత దోషం తగ్గుతుంది. కానీ తడి పొడి కానీ ఒళ్ళు తుడుచుకున్న తువ్వాలు కట్టుకొని లేదా అటువంటి దుస్తులు ధరించి ఆలయాలలో ప్రవేశించిన వారు రాబోయే జన్మలో కుంటివారుగా, గుడ్డివారుగా, వెన్నుపూస లేనివాడుగా, నపుంసకుడిగా పుడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అలాంటి పాపాలు చేయకూడదు. కాబట్టి ఉతికి ఆరవేయబడిన వస్త్రమే కట్టుకోవాలి. చిరిగిపోయిన బట్టలైనా పర్వాలేదు, కానీ పొడి వస్త్రాలు ధరించాలి. ఆ తరువాత భక్తితో సంధ్యావందనాలు పూర్తి చేసుకోవాలి. ఈరోజు తమ సంప్రదాయాన్ని బట్టి శివుణ్ణి కానీ, విష్ణువును కానీ పూజించాలి. ఇద్దరినీ పూజిస్తే మంచిది. ఇది సాధారణంగా అద్వైత సిద్ధాంతం మీద నమ్మకం కలిగిన వారు శివకేశవులకు భేదం పాటించరు. ఇద్దరినీ సమానంగా పూజిస్తారు. శివుడికైతే ద్రవ్యాలతో అభిషేకం చేయండి, విష్ణువుకైతే గంధాలతో పూజించండి. షోడశోపచారాలు తప్పక చేయండి. శక్తిని అనుసరించి ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్న తర్వాత దానం చేయడం మంచిది. కనుక స్వయం పాకం, స్వర్ణం, వెండి వస్త్రాలు మొదలగునవి దానం చేయడం మంచిది. మోహిని తిథి నాడు గురుపత్నికి కానీ, అర్చకుల పత్నులకు కానీ, మీ పురోహితుల భార్యలకు కానీ ఒక మంచి చీరను దానం చేస్తే మోహిని రూపంలో ఉన్న విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. వస్త్రాలు ఇవ్వడం మీకు తెలియకపోతే ఆ వస్త్రం కొనుక్కోవడానికి కావలసిన డబ్బులను వారికి ఇచ్చేయండి. ఈ మోహిని తిథి నాడు గురుపత్నికి కానీ, అర్చకుల పత్నులకు కానీ, మీ పురోహితుల పత్నులకు కానీ దానం చేయడం వలన సంసార వ్యామోహం తొలగిపోతుంది. భయంకర రాక్షస బాధలు, ఈతి బాధలు, పిశాచ బాధలు తొలగిపోతాయి. ఎప్పుడూ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండడం మంచిది. తెలిసి కానీ తెలియక కానీ మనం శరీరంతో కొన్ని పాపాలు చేస్తుంటాం. మనం నడిచేటప్పుడు కాళ్ళ కింద కొన్ని జీవులు పడి చనిపోతాయి. అన్నం వండేటప్పుడు కొన్ని పురుగులు చనిపోతాయి. ఇంట్లో వస్తువుల మీదకు చీమలు, బొద్దింకలు రాకుండా వాటిని చంపేస్తుంటాం. ఇలాగా మనకు తెలియకుండానే నిరంతరం హింస చేస్తూనే ఉంటాం. ఇవి శరీరంతో చేసే పాపాలు. ఈ శారీరక పాపాలు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మోహిని తిథి నాడు విష్ణువును, శివుణ్ణి పూజిస్తే దోషాలు తొలగిపోతాయి. ఉపవాసం వల్ల తొలగిపోతాయి. స్వయంపాక దానం వలన తొలగిపోతాయి. స్త్రీ పూజ వలన తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజున ఈ వ్రతాలు చేసి కాయక పాపాలు తొలగించుకోవాలి, లేదంటే నరకానికి పోతాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్ట సిద్ధి గోచరిస్తుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. చిన్న చిన్న అవాంతరాలను బుద్ధి బలంతో చేయిస్తారు. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ధనయోగం ఉంది. ఒక పనిలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వ్యాపార రంగంలో ఉన్నవారు విశేషంగా రాణిస్తారు. వ్యాపార భాగస్వామి సహాయంతో బిజినెస్లో కొత్త ప్లాన్స్ విజయవంతంగా అమలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు.
వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు పట్టింది బంగారమే అవుతుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి లాభాలు పొందుతారు. వ్యాపారాలలో మరింత పురోగతి లభిస్తుంది. ఉద్యోగాలలో కొంత అనుకూలత పరిస్థితి నెలకొంటుంది. సోషల్ లేదా ఫ్యామిలీ గెట్ టుగెదర్లో పాల్గొంటారు. అది మీ నెట్వర్క్ను మరింత విస్తృతం చేస్తుంది. వ్యాపార రీత్యా వేరే ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. భవిష్యత్తులో అది మీకు ప్రయోజనకరంగా మారుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆదిత్య హృదయం చదవండి. ఆనందం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశివారు ఈరోజు స్వయం కృషితో అభివృద్ధిని సాధిస్తారు. విఘ్నాలు తొలగిపోతాయి. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. నలుగురికి సహాయం చేస్తారు. భవిష్యత్తు సహకరిస్తుంది. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. సౌమ్య సంభాషణ మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొంతమంది తమ శక్తికి మించి మీకు సాయం చేస్తామని మాటిస్తారు. కానీ అవి మాటలే తప్ప చేతల్లో అంతా శూన్యమని గుర్తించండి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు జరుగుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆస్తి లాభం పొందుతారు. ప్రముఖ వ్యక్తుల నుంచి సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం పొందుతారు. కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహన యోగం ఉంటుంది. ధైర్యంగా, ధర్మబద్ధంగా పనులు మొదలుపెట్టండి. విజయం వరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలను దర్శిస్తారు. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆవేశపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయం వృద్ధి చెందుతుంది. నలుగురికి మీ వల్ల మంచి జరుగుతుంది. ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగు చూస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొని ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు అందుతుంది. మీ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ప్రముఖుల సాయం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక అశాంతి తొలగిపోతుంది. కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో మరింతగా లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అభీష్ట సిద్ధి ఉంటుంది. సకాలంలో పనులు ప్రారంభించాలి. ఉద్యోగంలో తగిన ప్రతిఫలం దక్కుతుంది. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. తోబుట్టువులు, బంధువులకు సంబంధించిన అంశాల్లో బిజీగా గడుపుతారు. తోబుట్టువుల సహాయంతో కొత్త వెంచర్స్ ప్రారంభిస్తారు. ప్రారంభించిన వెంటనే మీకు ఒక పెద్ద ఆర్డర్ లభిస్తుంది. అది మీ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. వ్యాపారం నెమ్మదిగా పుంజుకొని లాభాలు తీసుకువస్తుంది. ఇష్టదైవ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు నూతనంగా చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు సన్మానాలు జరుగుతాయి. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. కొన్ని పనుల్లో అవరోధాలు తొలగి విజయం సాధిస్తారు. ధనలాభం ఉంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగిపోతాయి. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార లాభం పెరుగుతుంది. నూతన కార్యాలు విజయాన్ని ఇస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార లాభం ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. తెలియని సమస్య ఎదురు కాకుండా చూసుకోవాలి. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈరోజు మీకు అంతా కలిసి వస్తుంది. పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు. మీ ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. పెద్దల ఆశీస్సులు తీసుకుంటే మీ కష్టాలన్నీ గట్టెక్కే అవకాశం ఉంటుంది. శివనామ స్మరణ ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశివారు ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్తమ కాలం నడుస్తుంది. పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది.
కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. పలు మార్గాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఈరోజు ప్రారంభంలో కాస్త చికాకుగా ఉంటుంది, కానీ అంతా బాగానే ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అయితే మీకున్న ఆత్మవిశ్వాసం మిమ్మల్ని వెనక్కి తగ్గకుండా చేస్తుంది. మెల్లిగా అన్నీ సర్దుకుంటాయి. మీకు కావలసిన వనరులను మీరే సమకూర్చుకుంటారు. మీ ఆదాయం పెరుగుతుంది. నష్టాలు లాభాలుగా మారతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలాభం పొందుతారు. వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఇష్టదేవతారాధన మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. సంఘంలో ఊహించని ఆదరణ లభిస్తుంది. మీ నుంచి సాయం ఆశించే వారి సంఖ్య పెరుగుతుంది. తోచిన మేరకు వీలైనంత మందికి సాయం చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గతాన్ని నెమరువేసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు వింటారు. ఊహించని అవకాశాలు దక్కుతాయి. మీ యత్నాలకు కుటుంబ సభ్యుల నుంచి ఆటంకాలు ఏర్పడతాయి. మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా పనులు ప్రారంభించండి. తప్పకుండా విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం చాలా వరకు శక్తినిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితం ఉంటుంది. మనసులో చెడు ఊహించవద్దు. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగాలి. సొంత నిర్ణయాలు ఫలిస్తాయి. ముఖ్య కార్యాల్లో లోతుగా ఆలోచించాలి. ఈరోజు మీకు సానుకూల సమయం. మీ కృషిని మీ బాస్ గుర్తిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్ దక్కే అవకాశం ఉంటుంది. ప్రభావశీలురైన వ్యక్తులతో పరిచయం మీ జీవితాన్ని మారుస్తుంది. అది మీకు ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తుంది. మీరంటే సమాజంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది. ఆదిత్య హృదయం చదివితే ఆరోగ్యం సహకరిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. నిరుద్యోగుల శ్రమ ఫలించే సమయం. వాహనాలు ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఊపందుకొని లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులు మిత్రుల నుంచి ఎదురుచూడని ఆహ్వానాలు అందుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు పరిచయమవుతాయి. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆప్తుల సహాయం అందుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. ధనలాభం అనుకూలం. ఆపదల నుంచి బయటపడతారు. అపోహలు తొలగుతాయి. వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. విఘ్నాలను అధిగమిస్తారు. సమిష్టి కృషి ఫలిస్తుంది. అంచెలంచెలుగా పైకి వస్తారు. పెద్దల ఆశీస్సులు మీకు శుభం కలుగు చేస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయిపోతాయి. జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు లేదా స్వచ్ఛంద సంస్థలకు తోచిన సాయం చేస్తారు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు లేదా ఎక్కడికైనా టూర్కు వెళ్తారు. సూర్యస్థుతి మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉండి రుణ బాధలు కొంతవరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. ముఖ్య వేడుకలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం రావచ్చు. విద్యార్థులు కొత్త అవకాశాలు పొందుతారు. భూములు వాహనాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పొందుతారు. కళారంగం వారికి సమస్యలు తీరుతాయి. సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది. అవరోధాలు తొలగుతాయి. బంధువుల ద్వారా ఒక పని అవుతుంది. ఆనందించే అంశం ఒకటి ఉంటుంది. మొహమాటం వల్ల వ్యయం పెరుగుతుంది.
శుభవార్తను వింటారు. వివాహ సంబంధిత విషయాల్లో తొందరపాటు పనికిరాదు. వివాహ విషయాల్లో కుటుంబ సభ్యులను అడిగి నిర్ణయం తీసుకోండి. పెళ్లైన వారు జీవిత భాగస్వామి పట్ల తమ అహంకారాన్ని ప్రదర్శించవద్దు. అది వైవాహిక జీవితంలో ఆటుపోట్లకు దారితీస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి. గణపతిని పూజిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమ ఫలిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి పొందుతారు. రాజకీయ వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవర్తమానాలు వింటారు. అదనపు రాబడి ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అద్భుత ఫలితం ఉంటుంది. వ్యాపార బలం బాగుంటుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అధికార లాభం సూచిస్తుంది. మీ ద్వారా సమాజానికి మేలు చేకూరుతుంది. తెలివిగా ఆపదల నుంచి బయటపడతారు. వివాదాలకు అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టపరిచేవారు ఉంటారు. సంప్రదింపుల్లో గోప్యత అవసరం. ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆలయాలను దర్శిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు సొంతంగా తీసుకునే నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే పదవీ లాభం ఉంటుంది. ఇంట బయట గెలుపు మీదే. కొందరు మీ ప్రయత్నానికి అడ్డు తగులుతారు. వారితో శత్రుత్వం వద్దు. సత్యనిష్ట అవసరం. వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఈరోజు కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. దుర్గా దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మేలు జరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. పెద్దల ప్రశంసలు అందుతాయి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ఖర్చును తగ్గించుకోవాలి. ఇవాళ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుంది. ఎనర్జెటిక్గా కనిపిస్తారు. చేపట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తిపరమైన కుటుంబపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే ప్రత్యర్థులు పక్కకు తప్పుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తీరిపోతాయి. ఇంట బయట సంతోషం పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ శ్రమ మంచి ఫలితాన్ని ఇస్తుంది. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇష్టం లేని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు కొన్ని దూరం కావచ్చు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రోత్సాహం ఉంటుంది. అద్భుతమైన శుభకాలం నడుస్తుంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విఘ్నాలను అధిగమిస్తారు. పలు మార్గాల్లో విజయం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బుకు లోటుండదు. సూర్య ధ్యానం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు పనులు సజావుగా సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో మీపై గౌరవం పెరుగుతుంది. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాల సందడి నెలకొంటుంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి.
వ్యాపారాలు నూతన పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం ఉంటుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. సోదరులతో తగాదాలు తొలగిపోతాయి. ధర్మబద్ధంగా పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. దేనికి తొందరపడవద్దు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. గృహ వాహనాది విషయాల్లో కలిసి వస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బాధ్యత పెరుగుతుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. ఈరోజు మీలో ఉత్సాహం పీక్స్లో ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు వాస్తవాలను పరిశీలించండి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఊహాజనిత ప్రపంచంలో విహరించడం మానుకోండి. మీ మాటతో చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. కెరియర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని మరింత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటారు. లక్ష్మీ ధ్యానం శుభం చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.